హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బాబు. సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనం భుజం, వాటి నుంచి ఉత్పన్నమయ్యే నొప్పి, వాటి లక్షణాలు ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏంటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో భుజం నొప్పి అనేది మనకు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు రావచ్చు. సో చిన్న వయసులో మనకి ఏదైనా ఇంజురీ కింద పడ్డప్పుడు రావడం, లేదా ఏదైనా టేర్ అవడం, లోపల లిగమెంట్స్ కానీ రొటేటర్ కఫ్ అంటాం. సో మనకు రొటేటర్ కఫ్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా మనకు భుజం నొప్పితో బాధపడుతుంటారు. చాలా మందికి వచ్చే అనుమానం, ఇది భుజం నుంచి వస్తుందా లేదా మెడ నుంచి వస్తుందా అనేది ఒక డౌట్ ఉంటుంది. సో మనం జనరల్గా ఏంటి అంటే, మనకు భుజం నుంచి వచ్చే నొప్పి ఎప్పుడు కూడా ఈ భాగంలో మనకు ఎక్కువ నొప్పిగా ఉంటుందన్నమాట. మెడ నుంచి వచ్చే నొప్పి ఎప్పుడు ఈ వెనక భాగంలో నొప్పిగా ఫీల్ అవుతాం. సో దీన్ని మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఏ రకమైన ఇబ్బందులు అనేది మనం చూస్తాం. సో కామన్గా మనకు రొటేటర్ కఫ్, ఇప్పుడు ఏదైనా మనం ఆడడం కానీ, యంగ్ పేషెంట్స్లో ఆడడం, వీటి వల్ల వచ్చే ఉత్పన్నమయ్యే నొప్పి మనకు భుజం టెండినైటిస్ అంటాం, టెండినోసిస్ ఆర్ టేర్. ఈ 3 కారణాల వల్ల మనకు యంగ్ పేషెంట్స్లో అంటే 20, 30, 40 ఏళ్ళ వరకు వచ్చే అవకాశం ఉంటుంది.